ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తు యేసునందు నా ప్రియమైన దేవుని బిడ్డలందరికీ వందనాలు ప్రభు పేరట తెలియజేస్తున్నాను. మన కర్మల్ రివైవల్ మినిస్ట్రీస్ ద్వారా అనుదినం అనుగురించబడుతున్న ఈ అభిషేక వర్తమాన కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ప్రభు యొక్క ఆత్మ సహాయమును బట్టి మనం నడిపించబడడానికి ప్రభు కృప చూపిస్తున్నారు. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మరి ఈ రోజున దేవుని యొక్క లేఖన భాగంలో నుండి చక్కటి మాటను మనం ధ్యానించుకుందాం. చదవండి, మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం 2వ వచనాల్లో మనం గమనించినప్పుడు దైవజనుడు ఈ విధంగా చెప్తున్నాడు. ఏమనంటే, భూమి మీద నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లుగా, నీవు జీవించు సంవత్సరంలో అధికమవునట్లుగా నీ తల్లిని తండ్రిని సన్మానింపుము అని. సన్మాన కార్యక్రమం అని అంటున్నాం కదా. సన్మాన కార్యక్రమం మనం అనేక చోట్ల గమనిస్తుంటాం, అక్కడక్కడ చేస్తుంటాం. వాళ్ళు చేసిన పనిని బట్టి సన్మానం కొన్ని చోట్ల వాళ్ళు చేస్తుంటారు. ఆ విధంగా శాలలు కప్పి వాళ్ళకి బొకేలు ఇచ్చి, తర్వాత వాళ్ళకి పూలమాలలు వేసి, ఈ విధంగా ఏదో ప్రైజెస్ ఇచ్చి వాళ్ళని సన్మానిస్తూ ఉంటారు. ప్రెసిడెంట్ దగ్గర నుంచి ఆయా సంస్థల వరకు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా సన్మాన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కానీ దేవుని యొక్క వాక్యంలో సన్మానాన్ని గురించి చెప్పబడినటువంటి విధానం ఎలాంటిదంటే, నీ తల్లిని తండ్రిని సన్మానించు అని రాయబడింది. సన్మానించడం అంటే వాళ్ళని కుర్చీలో కూర్చోబెట్టి షాళ్ళు కప్పి వాళ్ళకి బొకేలు ఇచ్చి వాళ్ళకి ఏదో మనం స్వీట్లు పంచడం అని కాదు దాని ఉద్దేశం. లేదంటే వాళ్ళ పాదాలకి ఉదయాన్నే లేస్తేనే పాదాలకు నమస్కారం చేయండి అని కాదు దేవుని యొక్క వాక్య భాగం అర్థం. ఏంటంటే, నీ తల్లిని తండ్రిని సన్మానించమంటే వారిని గౌరవించాలి, వారికి రెస్పెక్ట్ ఇవ్వాలి, గౌరవం ఇవ్వాలి. ఇది నా తండ్రి, ఈమె నా తల్లి, ఈయన నా తండ్రి అని వారిని ఘనపరచాలి, గౌరవించాలి. సో గౌరవించాలి, వాళ్ళ మాటికి ఒబే అవ్వాలి, మనం విధేయత కలిగి ఉండాలి, వారిని మనం కేర్ చేయాలి, వారిని జాగ్రత్తగా మనం వారిని చూసుకోవాలి. వారిని మనం వారి యొక్క వృద్ధాప్యంలో వచ్చేటప్పుడు వారిని రహస్యంగా జాగ్రత్తగా వారిని మనం చూసుకుంటా జీవితాన్ని ముందు కొనసాగించాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలా కాలం క్రితం నేను ఒక విషయాన్ని విన్నాను. ఏంటంటే, చాలా పండు ముసలి తనంలో ఉన్న తండ్రి గారిని ఒక కుమారుడు హోటల్కి తీసుకెళ్ళి వాళ్ళ నాన్నకి బిర్యానీ అంటే ఇష్టమని బిర్యానీ తీసి ఇచ్చాడు. ఆయన తినడానికి అన్నం తీసి నోట్లో పెట్టుకుంటుంటే ఆ పళ్ళు లేని కారణంగా కొంచెం నోట్లో నుంచి కింద పడిపోవటం, ఆ విధంగా చేస్తూ ఉంటే కుమారుడే దగ్గర ఉండి తండ్రికి తినిపించి ఆయనకు అవసరమైన ఆ యొక్క ఐస్ క్రీమ్ అవన్నీ ఇప్పించి సంతోషంగా చాలామంది ఉన్నారు, చాలా పెద్ద హోటల్, అందరూ చూస్తుండగా కూడా కుమారుడు ఏమాత్రం సిగ్గుపడకుండా తన తండ్రికి అవన్నీ చేసి మూతి తుడిచి ఆ టిష్యూ పేపర్స్తో తండ్రికి అన్నీ చేసిన తర్వాత తండ్రిని సంతోషంగా ఇంటికి తీసుకెళ్ళే ముందు కౌంటర్ దగ్గరికి వెళ్ళాడు డబ్బు కట్టడానికి. అప్పుడు ఆ కౌంటర్లో ఉన్నటువంటి ఆయన అన్నాడు, మీరు ఎప్పుడో డబ్బు కట్టేశారండి. అదేంటండి, నేను ఎప్పుడు కట్టాను, ఎట్లా కట్టాను, నేను నా తండ్రితోనే ఉన్నాను కదా, నేను ఎప్పుడు కట్టాను, నేను కట్టేశాను అంటున్నారంటే ఆయన అన్న మాట ఏంటంటే, మీరు చేసిన కార్యం ఏదైతే ఉందో ఇక్కడున్న ప్రతి వారికి జ్ఞానోదయమైంది. ఎందుకంటే ఈ వృద్ధాప్యంలోకి వచ్చినటువంటి ఈ తల్లిదండ్రులు ఈ రోజున ఎక్కడ ఉంటున్నారు? అనాథ శరణాలయాలలో పడి ఉంటున్నారు. అనాథ శరణాలయాలు. వారు బ్రతికినంత కాలం కష్టపడి సంపాదించిన ఆస్తి అంతా కూడా కుమారులకో కుమార్తెలకో మనవళ్ళకో మనవరాళ్ళకో ఇచ్చేసి చివరికి తమ పేరు కూడా ఏమి ఉంచుకోకుండా అంత ఇచ్చేసి వీళ్ళు చివరికి ఏమైపోయారంటే అనాథ శరణాలయాల గతి పట్టింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచి చదివావు, మంచి ఉద్యోగం వచ్చింది, కొంత ఒకవేళ అమెరికా వెళ్ళావో, లేదంటే ఇతర దేశానికి వెళ్ళావో, ఇతర దేశాల్లో వెళ్ళావో, లేదంటే ఇతర రాష్ట్రాల్లో వెళ్ళావో, ఏది ఏమైనా సరే నీకు ఆ తల్లి గురించి తండ్రి గురించి బాధ్యత ఉండాలి కదా. దేవుని బిడ్డలైనటువంటి మనలో చాలామంది కూడా ఈ రోజుకి కూడా ఆ విధంగా చేస్తున్నారు. తల్లిని తండ్రిని సన్మానించటం లేదు. అత్తను చూస్తే కోడళ్ళకి ఈ రోజున అదో రకమైనటువంటి పాము ముంగిస ఆ పరిస్థితులే కనబడుతుంది.
ఈ రోజుకి నీకు ఆమె అత్త కావచ్చు, నువ్వు ఆమెకు కోడలు కావచ్చు. రేపు ఒకటి ఉంది, ఆ రేపు అనే దినాన నీవు ఒక అత్తవవుతావు, నీకు కూడా ఒక కోడలు వస్తుంది. అప్పుడు నీ పరిస్థితి ఏంటి? నువ్వు ఎలా విత్తుతున్నావో అదే కోస్తావన్న వాక్యం మర్చిపోయావా? సహోదరి, మీ అత్తతో నువ్వు ఎలా ఉంటున్నావు? చక్కగా సంభాషించగలుగుతున్నావా? తల్లిలాగా చూడగలుగుతున్నావా? ప్రేమతో సహాయం చేయగలుగుతున్నారా? పెద్దలుగా ఉన్న అత్తలారా, తల్లులారా, మీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని కోడలుగా కాకుండా ఒక కుమార్తెగా ప్రేమతో నీ కుమార్తెను ఏ విధంగా ప్రేమించి సహనముతో ఓర్చుకొని నచ్చజెప్పుకొని ఏ విధంగా నీ కుమార్తెకు నేర్పించావు, ఏ విధంగా నీ కుమార్తెను పెంచావు, ఆ విధంగానే ఇంటికి వచ్చినటువంటి కోడళ్ళతో కూడా మీ అమ్మాయి నేర్పించలేదా? నిన్ను కన్నదానికి సిగ్గు లేదు, దానికి బుద్ధి లేదు, నీ అబ్బకి బుద్ధి లేదు అని వాళ్ళ ఇంటోళ్ళని తిడుతుంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ కోడళ్ళు ఎందుకు నీతో ఒక తల్లి లాంటి అనుబంధంలోకి వస్తుంది? రూతు నయోమిని గురించి మనం అనేక సందర్భాల్లో వింటాం కదా. రూతు కోడల్ని చూచి ఏమనిందంటే నా కుమార్తెలారా అనింది. అంతేగాని పనికి మళ్ళీ వాళ్ళ కోడళ్ళారా అని అనలే. వచ్చేయి నేనే మొండమోపిని అయిపోయాను, మీరు కూడా మీ బతుకులో మొండమోపులు అయిపోయారు, పిల్లలు లేరు, ఏమి లేదు అని తిట్టలేదు, అవమానపరచలే. ఆమె అన్న మాట ఏంటంటే నా కుమార్తెలారా, ఇది తాగదమ్మా, నాతో కూడా వస్తే ఉపయోగం ఏముందమ్మా, నేను ముసల్దాన్ని అయిపోయానమ్మా, మీరు యవ్వన కాలంలో ఉన్నారు, మీరు ఇళ్ళకి వెళ్ళిపోండి, మీకు నచ్చిన వాళ్ళని మీరు పెళ్లి చేసుకోండి అంటూ తన కోడల్ని బతిలాడుతుంది, మీరు వెళ్ళిపోండి అమ్మా అని. ప్రియమైన దేవుని బిడ్డలుగా ఈ రోజున మనం గమనించాలి. దీర్ఘాయుష్మంతులం అవ్వాలంటే తల్లిని తండ్రిని సన్మానించాలంటే ఇంట్లో ఉన్న మీ సొంత తల్లిదండ్రులను మాత్రమే కాదు, ఇటు ఆయన అత్తలనైనా మామలైనా, భర్తకి భార్య తరపున తల్లిదండ్రులని కానివచ్చు, లేదంటే భార్య భర్త తరపున ఉన్న తల్లిదండ్రులని కావచ్చు, వారిని ప్రేమించి వారిని మనం గౌరవపరచాలి, వారికి తగిన స్థానం ఇచ్చాలి, వారి మాటకు మనం విధేయులు అవ్వాలి. వాళ్ళు వృద్ధాప్యంలోకి వచ్చారని, పెద్దోళ్ళు అయిపోయారని శాదస్తం అన్నట్టుగా వారి మాటను మనం తృణీకరించకుండా మనము వారిని గౌరవపరిస్తే మన జీవిత దినములు అధికమవుతాయి, మనం భూమి మీద దీర్ఘాయుష్మంతులం అవుతాం. హల్లెలూయా. సన్మానం ద్వారా నీకు కలిగే ప్రయోజనం ఇదే. సన్మానం ద్వారా వచ్చే ప్రయోజనం అంటే తల్లికి తండ్రికి సన్మానిస్తే నువ్వేమవుతావు తెలుసా? దీర్ఘాయుష్మంతుడు అవుతావు భూమి మీద. అదే సమయంలో నీవు ఏ విధంగా పెద్దలకి విధేయత చూపించావో, వారి మాటకు లోబడ్డావో, వారిని గౌరవపరిచావో, వారికి లోబడ్డావో, అలాగే నీ తర్వాత కూడా నీ తర్వాత జనరేషన్ అంటే నీ పిల్లలు కూడా నిన్ను గౌరవపరుస్తారు, నీకు లోబడతారు, నీ ఎడల విధేయత కనపరుస్తాడు. సో దేవుని బిడ్డలైన మన జీవితంలో ఈ మాట మనకు చాలా ప్రాముఖ్యం. మనం దీర్ఘాయుష్మంతులం అవడానికి తల్లిని తండ్రిని సన్మానించాలి. నీకేం తెలిసిలే, నోరు మూసుకో, నువ్వు నాకు చెప్పంత పని లేదు, నీకంత సీన్ లేదు. తల్లిని పట్టుకొని నీకంత బుద్ధి లేదు, నీకంత సీన్ లేదు, నీకంత జ్ఞానం లేదు, నేను చాలా ఎక్కువ చదివేశాను, నా అంతటి జ్ఞానవంతురాలు ఇంకెవ్వరు లేరు అన్నట్లుగా మనం ప్రవర్తిస్తే ఏ మాత్రం డౌట్ లేదు, నువ్వేం విత్తుతావో అది ఒక రోజు నువ్వు కొయ్యడానికి సిద్ధంగా ఉంటుంది. చాలా జాగ్రత్త. కనుక నీ తల్లిని తండ్రిని, నిన్ను పెంచిన, తన రక్తమే నీకు పాలుగా ఇచ్చిన ఆ తల్లి ఎడల నువ్వు ఎలా ఉండాలి? నువ్వు ప్రేమ కలిగి ఉండాలి, దయ కలిగి ఉండాలి. ఒకవేళ తల్లి మాట నీకు కష్టమైన శిరస వహించడానికి సిద్ధపడాలి. నేను సేవకుడిగా సేవ చేస్తున్న ఈ దినాల్లో కూడా, ఇప్పటి కాలం కూడా నా తల్లికి నేను విధేయుడిని. నా తల్లి మాట నేను అంగీకరిస్తా. ఆమె చెప్పే మాట, ఆమె గురించి నేను బాధ్యత కలిగి ఉంటా. ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం ఇలాగా ఫోన్ చేసి పలకరిస్తుంటాను. ఏ రోజు కూడా నేను ఫోన్ చేయకుండా ఉండే పరిస్థితి రాదు. దరిదాపుగా 99% నేను ఫోన్ చేయకుండా ఉండను. ఒకవేళ ఏదైనా మిస్ అయితే తప్ప ఆ రోజు ఫోన్ అంటూ మా అమ్మకు వెళ్లకుండా ఉండదు. నేను బాధ్యత కలిగి ఉన్న, నా తల్లి మీద నేను ప్రేమ కలిగి ఉన్న, ఆమె మాటకు నేను విధేయుని అవుతున్నాను. సేవకునై ఉండి కూడా నా తల్లికి నేను విధేయత కలిగే ఉన్నాను. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం నేను ఇతరులకు బోధించే ముందు
నేను చేస్తే బోధించినప్పుడు దానికి విలువ ఉంటుంది, సాక్ష్యం ఉంటుంది, లేకపోతే శూన్యమవుతుంది. దేవుని బిడ్డలుగా ఈ రోజున మనల్ని మనం పరిశీలించుకోవాలి. మన జీవిత దినములు అధికమవుతూ మనం భూమి మీద దీర్ఘాయుష్మంతులం అవ్వాలంటే తల్లిని తండ్రిని సన్మానించు. ప్రభు నీకు ఆ విధమైన కృపను సహాయమును అనుగ్రహిస్తూ నిన్ను బలపరిచి నడిపించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ పాదాలు స్తోత్రాలు ప్రభా. ఈ యొక్క ఆయన ఉదయకాలమందు నాతో మాతో మీరు మాట్లాడి మమ్మల్ని మీరు బలపరిచి ధైర్యపరిచారు. అందుకే మీకు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మేము దీర్ఘాయుష్మంతులం అవునట్లుగా జీవించే సంవత్సరంలో అధికమవ్వాలంటే తల్లిని తండ్రిని సన్మానించాలని, అనగా వారికి మేము గౌరవం ఇవ్వాలని, వారి మాటకు లోబడాలని, వారిని బాధ్యతగా చూసుకోవాలని మీ ఆత్మ ద్వారా మాకు విశదీకరించారు. గనుక నీ బిడ్డలు ఎవరెవరైతే ఈ మాటలు వింటున్నారో వారందరూ కూడా నాయన ఈ మాటకు లోబడి పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో విధేయత కలిగి మీ సన్నిధిలో ఆ విధంగా ఇంతవరకు ఒకవేళ చేయకపోయినా ఇక మీదటి నుండి అయినా వారు ఆ విధంగా మంచి మనస్సుతో మీ సన్నిధిలో జీవించుటకు, ఆ విధంగా నడవడానికి, మీకు సాక్షులుగా బ్రతకడానికి సహాయం చేయండి. కృపయు సన్నిధి సమాధానం మీ బిడ్డలందరికీ అనుగ్రహించండి. ప్రతి వారి జీవితాలు ఆ విధంగా దీర్ఘాయుష్మంతులుగా మార్చబడి ముందుకు నడిపించబడినట్లుగా సహాయం చేసి ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం కృప తోడై ఉండి తల్లిదండ్రుల్ని సన్మానించడానికి సిద్ధపడిన వారందరికీ సహాయం చేసి ప్రభు రాకడ వరకు కాపాడి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిశ్చయం నీ తల్లిదండ్రులు ఎక్కడున్నారో పరిశీలించు, వారిని గౌరవపరచు, వారి మాటకు విధేయత చూపించు, వారిని బాధ్యతగా తీసుకో. వారు ఎక్కడున్నా సరే వారి యొక్క అంత్య దినం చివరి దినం వరకు వారిని బాధ్యతగా చూసుకో. దేవుని బట్టి దేవుని సన్నిధిలో వాక్యానికి విధేయుడు అయి జీవిస్తే నువ్వు కూడా సహోదరి ఆ విధంగా నువ్వు జీవిస్తే నిశ్చయముగా దేవుడు నిన్ను కూడా ఆ విధంగా ఘనపరుస్తాడు. ప్రభు నీకు నీ కుటుంబానికి తోడై ఉండి నిన్ను నడిపించుకున్నాక. ఆమె